హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ పరీక్షలో మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 20 బిట్స్ని మనం సాల్వ్ చేద్దాము. టోటల్గా 20 బిట్స్ మనకి ఇస్తూ ఉంటాడు. సో మ్యాథ్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్లో 20 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ పరీక్ష ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, షాప్ కీపర్ ఆఫర్స్ ఎ పెన్ ఫ్రీ ఆన్ బయింగ్ ఎవ్రీ డజన్ పెన్స్. డజన్ అంటే ఎంత? 12. క్యాలిక్యులేట్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఆఫర్డ్ బై ద షాప్ కీపర్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద పెన్స్ ఇస్ సేమ్ అన్న. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పెన్ను ధర ఒకటే అవుతుంది. దుకాణదారుడు ఏం చేస్తున్నాడంటే 12 పెన్నులు కొంటే ఒక పెన్ను ఉచితంగా ఇస్తున్నాడు. అంటే దాని అర్థము మనము ఈక్వేషన్ ఎలా రాసుకోవాలంటే 13 పెన్నులు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12 పెన్స్ కాస్ట్ ప్రైస్. 12 పెన్స్ కాస్ట్ ప్రైస్. సో దీని నుంచి సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 12/13 అయింది. సో మనకి చూడండి, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది. రెండిటి మధ్య డిఫరెన్స్ -1 ఉంది. ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి, డిస్కౌంట్ తగ్గింపు కాబట్టి మనకి మైనస్ వచ్చింది. సో 1 వచ్చిందమ్మా. సో మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అంటే ఎంత ఉంది? డిస్కౌంట్ 1. కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. 13 ఇంటూ ఎంత? శాతం కాబట్టి ఇంటూ 100. సో 100/13. 100/13 అంటే ఎంత అవుతుంది? 13 ఏళ్ళు 91 అవుతుంది. మనకి 9 మిగులుతుంది. మళ్ళీ 6 సార్లు పోతుంది. కాబట్టి 7.6% డిస్కౌంట్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న, 2 trains స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ చెన్నై and proceed towards each other at the speed of 80 km/h and 95 km/h. బెంగళూరు మరియు చెన్నై నుండి 2 రైళ్లు ఒకే సమయంలో బయలుదేరాయి. ఒక రైలు వేగము 80 km/h, రెండవ రైలు వేగము 95 km/h అయితే అవి కలుసుకున్నప్పుడు ఒక రైలు రెండవ రైలు కంటే 180 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించినట్లు తెలిస్తే బెంగళూరు చెన్నైల మధ్య దూరం ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెంగళూరు, ఇది చెన్నై అనుకోండమ్మా. ఇక్కడ ఒక ట్రైన్ ఏ అనేటువంటి ట్రైన్ బయలుదేరింది, ఇక్కడ బి అనేటువంటి ట్రైన్ బయలుదేరింది. ఏ అనేటువంటి ట్రైను 80 km/h వేగంతో, బి అనేటువంటి ట్రైను 95 km/h వేగంతో వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర రెండు కలుసుకున్నాయి. కానీ ఇక్కడ బీఓ ఈజ్ ఈక్వల్ టు మనకేమిచ్చాడు? ఏఓ కంటే 180 కిలోమీటర్లు ఎక్కువ. బీఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ ప్లస్ 180. ఇదే కదా ఈక్వేషను. ఈ బీఓ విలువ 180 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించింది ఏఓ కంటే, అంటే మొదటి రైలు కంటే. కాబట్టి బీఓ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఏఓ ప్లస్ 180 రాసుకోవచ్చు. మరి బీఓ అంటే ఎంత? ఇవి రెండు కలుసుకున్నప్పుడు ఒకే టైం, అంటే ఓ నుంచి బీకి ఇది టీ గంటల్లో వస్తే ఏ నుంచి ఓకి కూడా ఇది ఎన్ని గంటల్లో వస్తుంది? టీ గంటల్లో వస్తుంది. సో కాలం సమానము. కాబట్టి దూరం ఎంత అవుతుందమ్మా? ఇది వేగము, ఇది దూరము, ఇది కాలము. కాబట్టి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 95 ఇంటూ టీ, అంతే కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఈ ఫార్ములా గుర్తుండాలి. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. 95t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏవో అంటే 80t ప్లస్ 180. 95 మైనస్ 80 అంటే 15t ఈజ్ ఈక్వల్ టు 180 అమ్మ. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? 180/15. అంటే ఎన్నిసార్లు పోతుంది? 15 ఒకట్లు 30 అంటే 15, 12 గంటలు అయింది. అంటే కాలము, అంటే ఆ రైళ్లు ప్రయాణించిన దూరం ఎంత అంటే 12 గంటల్లో కలుసుకున్నాయి. మనల్ని అడిగింది బెంగళూరు నుంచి చెన్నై మధ్య దూరము. బెంగళూరు నుంచి చెన్నై మధ్య దూరం అంటే ఏబీనే కదా. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి? బీఓ ప్లస్ ఏఓఏనా?
బీఓ అంటే ఎంత రాసుకున్నాము 95T, ఏఓ అంటే ఎంత రాసుకుంటున్నాము 80T. సో 95 + 80 అంటే ఎంత 175T. టీ అంటే 12 గంటలు వచ్చిందమ్మా. 175 × 12, 175 × 12 చూడండి. 12 5s 60, 84 + 0 90, 12 1s 12 + 9 ఎంత 21. సో 21,100 కిలోమీటర్లు మనకి చెన్నైకి బెంగళూరుకి మధ్య ఉండేటువంటి దూరం. 2100 కిలోమీటర్లు ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 4 అమ్మ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎంఎన్ఓ కెన్ డూ వర్క్ ఇన్ 22, 24, 16 days రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ రాసుకుందాం. ఎమ్ 22 రోజుల్లో పని చేస్తాడమ్మ. ఎన్ 24 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు. ఓ 16 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు. ఇది మనకిచ్చింది. ఇఫ్ దే వర్క్ ఫర్ ఎ డే ఆల్టర్నేటివ్లీ సచ్ దట్ ఎమ్ వర్క్స్ ఆన్ ఫస్ట్ డే, ఎన్ వర్క్స్ ఆన్ సెకండ్ డే, ఓ వర్క్స్ ఆన్ థర్డ్ డే అండ్ దెన్ అగైన్ ఎమ్ వర్క్స్ ఆన్ ఫోర్త్ డే అండ్ సో ఆన్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అప్రాక్సిమేట్లీ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్. అయితే ఇక్కడ ఏమడిగాడు, ఈ ముగ్గురు కూడా రోజు మార్చి రోజు అంటే మొదటి రోజు ఎమ్, తర్వాత రోజు ఎన్, తర్వాత రోజు ఓ, మళ్ళీ ఫోర్త్ డే మళ్ళీ ఎమ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎన్ ఓ. సో ఈ సీక్వెన్స్లో పని చేసుకుంటూ వెళ్తే మొత్తం పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు. అయితే మనకి టోటల్ వర్క్ తెలియాలమ్మా, మొత్తం పని తెలియాలి. టోటల్ వర్క్ కావాలంటే మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 22, 24, 16. ఈ మూడిటి యొక్క కాసాగు కనుక్కోవాలి. ఈ మూడిటి యొక్క కాసాగు ఎంత అవుతుంది 24, 22, 24, 16. సో ఈజీగా కనుక్కుందాం. ఇలాగా మనం 2 టేబుల్ పోతుంది, 2 11 సార్లు పోతుంది, ఇది 12 సార్లు పోతుంది, ఇది 8 సార్లు పోతుంది. 12 8 ఉంది కాబట్టి 4 సార్లు పోతుంది. 11 4 3 4 2 అమ్మ, 2 4 8, 8 2 16, 16 3 48, 48 × 11 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 48 × 11. మల్టిప్లై చేయండి. 8 11 1 = 11, ఎంత అవుతుంది మనకి 11 4 = 44, 44 + 8 అంటే 52. సో 528. సో వర్క్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 528 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎమ్ ఒక్కరోజు పనిని ఫైండ్ అవుట్ చేద్దాం. పెర్ డే ఎమ్ ఎంత పని చేస్తాడు 528/22 చేయండి. 528/22 చేస్తే ఎంత వస్తుంది, ఎమ్ ఒక్కరోజు పని 48 × 11 కదా, అంటే 24 వస్తుంది. 24 వస్తుంది అంటే 24 యూనిట్లు. అంటే ఎమ్ ఒక్క రోజులో ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు 24 యూనిట్లు పనిచేస్తాడు. సో కాబట్టి అలాగే పెర్ డే ఎన్ కూడా కనుక్కోండి. 528/n ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు 24, ఎంత అవుతుంది 22 అవుతుంది. అంటే 22 యూనిట్లు పనిచేస్తాడమ్మ. అంటే ఒక రోజులో ఎన్ 22 యూనిట్లు పనిచేస్తాడు. అలాగే ఓ కూడా ఎన్ని రోజుల్లో పనిచేస్తాడో చూడండి. ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు 16 కదా, అంటే 33 యూనిట్లు పనిచేస్తాడు. అంటే ఎమ్ ఏమో 24 యూనిట్లు, ఎన్ ఏమో 22 యూనిట్లు, ఓ ఏమో 33 యూనిట్లు పనిచేస్తాడు. మొత్తం కలపండి. 3 4 6 5 + 4 9 అయింది. 3 4 5 6 7 79 యూనిట్లు అయింది. అంటే 3 డేస్కి చూడండి 3 డేస్కి మనకి ఎన్ని యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవుతుందమ్మా 79 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని 528. సో ఈ 528 యూనిట్లు కంప్లీట్ కావాలంటే మనకి ఎన్ని రోజులు కావాలి అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని మనం ఏం చేద్దామంటే అప్పుడు ఏం చేయాలి, మనము 3 రోజుల్లో 79 యూనిట్లు అవుతుంది కదమ్మా. సో ఎన్ని రోజులు పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. 3 డేస్కి 579 యూనిట్స్ అంటే 528 యూనిట్స్కి ఎంత అవుతుంది అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. 528 యూనిట్స్కి ఎన్ని రోజులు పడుతుందని. సో సింపుల్గా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది 528 × 3/79 అవుతుంది. అప్రాక్సిమేట్గా 20.04 డేస్ అవుతుందమ్మా. 20.04 డేస్. దట్ మీన్స్ ఇక్కడ మనకు ఆప్షన్లో 20 డేస్ ఇచ్చాడు.
సో 20 డేస్ మనకి అవుతుంది. ఎందుకంటే ఇది 79 అనేది ఇందులో ఆల్మోస్ట్ 6.67 టైమ్స్ పోతుంది. 6.67 టైమ్స్ పోతుంది. సో 68 టైమ్స్ పోతుంది. సో అప్రాక్సిమేట్గా 6.68 అని తీసుకుంటే దాన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 20.04 డేస్ వస్తుంది. సో కాబట్టి అప్రాక్సిమేట్గా తీసుకున్నాం కాబట్టి మనకు కూడా అడిగింది అప్రాక్సిమేటే కాబట్టి 20 డేస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లంలో మెయిన్గా మనము టోటల్ వర్క్ వాల్యూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కనుక్కున్నాము. తర్వాత ఒక్కొక్క వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పనిచేస్తాడో కనుక్కున్నాం. అలా 3 రోజులకి ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతాయో తెలుసుకుని మొత్తం యూనిట్లు ఖర్చు అవ్వాలంటే ఎన్ని రోజులు అనేటువంటి క్వశ్చన్ వేసుకొని మనము క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. అబీ హ్యాజ్ ఎ సాలిడ్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 10 సెంటీమీటర్స్. సో అబీ వద్ద 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘన గోళం ఉంది. సో ఇది గోళం ఇది. సో దీని వ్యాసం 10 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే. నెక్స్ట్ హీ కట్స్ ఇట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అండ్ డిసైడ్స్ టు పెయింట్ ఇట్. సో దీన్ని 2 ముక్కలు చేస్తాడంట, 2 సమభాగాలు చేస్తాడు. ఇలా చేసుకున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వల్ పార్ట్స్ ఈ గోళాన్ని 2 సమభాగాలు చేసుకున్నాడు. సో ఏం చేశాడు, అక్కడ పెయింటింగ్ ఖర్చు ఎంత అవుతుందంటే 1 స్క్వేర్ సెంటీమీటర్కి 10 రూపాయలు అవుతుందమ్మా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద పెయింటింగ్ కాస్ట్ ఆఫ్ ది స్పియర్ అండ్ ద హెమిస్పియర్స్. ఆ 2 సమాన భాగాలుగా చేసి పెయింట్ వేయాలనుకున్నాడు. సో రంగు వేయాలనుకున్నప్పుడు ఒక చదరపు సెంటీమీటర్కి అయ్యేటువంటి ఖర్చు 10 రూపాయలు అయితే ఒక గోళానికి 2 అర్ధగోళాలకి రంగు వేయడానికి అయ్యేటువంటి ఖర్చుల మధ్య సుమారు వ్యత్యాసం. సో మనకి సర్ఫేస్ ఏరియా కావాలి, వైశాల్యం కావాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఒక స్పియర్కి ఎంతమ్మా 4πr². అదే ఒక అర్ధగోళానికి ఎంత అవుతుంది 3πr². దీనికి కూడా ఎంత అవుతుంది 3πr². కాబట్టి 2 హెమిస్పియర్స్కి 6πr² అయింది. ఒక స్పియర్కి 4πr² అయింది. సో మనల్ని అడిగింది ఏంటి, డిఫరెన్స్ ఇన్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. 6πr²లోంచి 4πr² తీసేస్తే 2πr² వచ్చిందమ్మా. 2πr² వస్తే 2 ఇంటూ ఇక్కడ ఎంత 22/7 ఇంటూ 25 అవుతుంది. అంతే కదా. 2 ఇంటూ 22/7 ఇంటూ 25. ఎందుకంటే మనకి ఏరియా మనకి డయామీటర్ 10 ఇచ్చాడు కాబట్టి రేడియస్ 5 అవుతుంది. r = 5 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ 2πr² అంటే ఇక్కడ 25 వేసుకున్నాను. సో 50 ఇంటూ 22/7 ఇంటూ ఇది మనకి డిఫరెన్స్ ఇన్ ఏరియా. మనకు అడిగింది డిఫరెన్స్ ఇన్ కాస్ట్ అడిగాడు. సో డిఫరెన్స్ ఇన్ కాస్ట్ = 50 ఇంటూ 22/7 ఇంటూ 10 రూపీస్. ఎందుకంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 10 కదా, ఈ 50 ఇంటూ 22/7 ఇంటూ 10 అవుతుందమ్మా. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా 1570 రూపాయలు వస్తుంది. ఇక్కడ 1570 రూపాయలకు దగ్గరగా ఉన్నది ఏంటమ్మా, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మల్టిప్లై చేయండి. 3.14 తీసుకోండి. 3.14 ఇంటూ 5 చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 1570 రూపీస్ వస్తుంది. సో 1570 రూపీస్ మనకు దగ్గరగా ఉన్నది ఏంటంటే ఆప్షన్ 3 ఉంది కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 110 లీటర్ ఫ్రమ్ 95 లీటర్, by how much percentage the consumption of petrol should be reduced by Ravi so that his expenditure remains the same. అంటే పెట్రోల్ ధర 95 నుంచి 110 రూపాయలకి పెరిగిందమ్మా. ఎంత పెరిగింది, 15 రూపాయలు పెరిగింది. సో ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఎంత, 110లోంచి 95 తీసేయండి, ఎంత అయింది 15 రూపాయలు పెరిగింది. సో ఖర్చు మారకుండా ఉండాలంటే పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంతకుముందు అతను నెలకి 1 లీటర్ వాడేవాడు అనుకుందాం. 1 లీటర్ ఇప్పుడు 95 రూపాయలు ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది,
ఇప్పుడు 1 లీటర్ ఎంత అయిపోయింది ఇప్పుడు? 110 రూపాయలు అయిపోయింది. అంటే అతను వాడేటప్పుడు 1 లీటర్ 95 రూపాయలు ఉండేదమ్మా. ఇప్పుడు ఏమైపోయింది? 1 లీటరు 110 రూపాయలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయాలి? ఎంత శాతం ఎంత శాతం పెట్రోల్ వాడాలి అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 95/110 ఇంటూ 100 చేస్తే మనకి అతను లీటర్ కాకుండా ఎన్ని మిల్లీ లీటర్లు వాడాలి అనేది మనకు తెలుస్తుంది. మీ ఒక లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్లు కాబట్టి 800 వాడాలా లేకపోతే 900 వాడాలా అనేది దీని నుంచి వస్తుందమ్మా. సో దాని నుంచి మనకు లెస్ దాన్ కనుక్కుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే మనకి పెరిగిన ధర 15 రూపాయలు కదా. సో మనకి డిక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ పెట్రోల్, డిక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 15/110 ఇంటూ 100 అవుతుంది. 15/110 ఇంటూ 100 అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. ఇక్కడ 15 రూపాయలు పెరిగింది. సో 15 రూపాయలు పెరిగింది కాబట్టి దేని మీద పెరిగింది? 110 మీద 95 మీద పెరిగింది. కాబట్టి మనం ఇప్పుడు 95 మీద క్యాలిక్యులేట్ చేయకూడదు, 110 మీద క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అయితే వస్తుందమ్మా. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 150/11 అవుతుంది. సో ఒకసారి పోతుంది, 3 టైమ్స్ పోతుంది, 0.64 అంటే 13.64% డిక్రీజ్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు నేను ఈ విధంగా కనుక్కుంటాను, 1 లీటర్కు 110 రూపాయలు అయిపోయినప్పుడు అతను 95 రూపాయలే ఖర్చు పెట్టగలడు. సో అటువంటప్పుడు అతను ఎంత కన్జంప్షన్ చేయగలడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 95/110 ఇంటూ 100 చేస్తే మనకి 86.36% వస్తుంది. అంటే పెట్రోల్ అతను 86.36% మాత్రమే వినియోగించుకోవాలి. సో అంటే 100లోంచి మనం ఏం చేయాలి? 86.36 తీసేస్తే అప్పుడు కూడా మనకి ఎంత వస్తుందమ్మా? 13.64% వస్తుంది. సో ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా 15/110 వేసుకుంటే అంటే పెరిగిన ధర ఎంత పెరిగింది, ఎంత వ్యత్యాసం ఎంత ఉంది, ఎంత పెరిగింది అనేది మనం వేసుకోవాలి. డిఫరెన్స్ బై ఇంక్రీజ్ వేసుకుంటే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేసాం మనము? యాక్చువల్ కాస్ట్ ప్రైస్కి ఇంక్రీజ్కి రేషియో ఫైండ్ అవుట్ చేసి దాన్ని 100లోంచి తీసేసాం. ఇలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది, ఇలా చేసినా బోత్ మెథడ్స్ ఏది ఉపయోగించినా మనకి ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుంది. మనకి ఏది ఈజీగా ఉంటే మనము ఆ మెథడ్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనుపాతంలో ఉన్నాయని ఇచ్చాడు. ఇక్కడ అనుపాతంలో ఉన్నవేంటమ్మా? 3x 12 2x + 7. సో అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అమ్మ. అనుపాతంలో ఉన్నాయి అంటే a/b = c/d అవుతుంది. ఏ స్థానంలో 3 ఉంది, బి స్థానంలో x ఉంది, సి స్థానంలో 12 ఉంది, 2x + 7 ఉంది. 3 ఇందులో 4 సార్లు పోయిందమ్మ. అంటే ఇక్కడ ఏమైంది? 2x + 7 = 4x అయింది. ఈ 2x నాడు పంపించేయండి. 2x = 7 అయింది. బట్ మనల్ని అడిగింది ఏంటి? x కాదు, 6x వాల్యూ. అంటే దీన్ని రెండు వైపులా 3తో మల్టిప్లై చేయండి. 3 × 2x = 3 × 7. 6x = 21. సో దట్ మీన్స్ ఆప్షన్ 3 is the right answer. సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ 1560 2040 by is x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 121 - x? సో 1560 20 40 గ్రేటెస్ట్ వాల్యూ అన్నాడమ్మా. గ్రేటెస్ట్ నెంబర్ గరిష్టము అని ఎప్పుడైతే వస్తుందో హెచ్సిఎఫ్, మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇది ఒక్కసారి పోయేటట్టుంది. 1560 0 మనకి 14 6 తీస్తే 8 వస్తుంది. ఇక్కడ 4, సో 480 వచ్చింది మనకి. సో 480 వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 480ని 1560 అంటే ఫస్ట్ నెంబర్ తోటి మనం డివైడ్ చేద్దాం. రిమైండర్ మనకి 480 వచ్చింది కాబట్టి 480 కూడా మనకి దాదాపు 3 టైమ్స్ పోతున్నాం. ఎందుకంటే 960 కదా, 2 టైమ్స్, 3 టైమ్స్ చూద్దాం. 3 0 0 0 8 3 0 24 2 3 4 12 13 1440 అయింది. 1440 అంటే ఇదొక 60 ఇదొక 60 120 అయిందమ్మ. 120 ఇప్పుడు 480ని తీసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నది 120 ఇందులో ఎన్నిసార్లు పోయింది? 4 టైమ్స్ పోయింది.
రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చిందో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదే మనకి హెచ్సిఎఫ్ ఎంత అయిందమ్మా 120. ఎప్పుడైతే 120 హెచ్సిఎఫ్ అయిందో మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా 120నే. బట్ మనల్ని అడిగింది ఏంటి 120 మైనస్ ఎక్స్. 120 మైనస్ 121 మైనస్ 120 అంటే ఎంత 1. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూనే ఎక్స్ అమ్మ. గరిష్టము అని ఎప్పుడైతే ఇచ్చాడో గరిష్టం అని ఎప్పుడైతే ఇస్తాడో మనం హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ కేసు స్మాలెస్ట్ అని ఇచ్చాడనుకోమ్మ, స్మాలెస్ట్ అని ఇచ్చాడనుకో అప్పుడు ఎల్సిఎం, గ్రేటెస్ట్ అని ఇచ్చాడనుకో అప్పుడు హెచ్సిఎఫ్. ఇది ఇంపార్టెంట్, ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకుంటే దానికి కావాల్సిన వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 21. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 21 అమ్మ. హెచ్సిఎఫ్ 7, ఎల్సిఎం 14 ఇచ్చాడు. మనకి ఇంకో విషయం కూడా తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. కాబట్టి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు 7 ఇంటూ 14. ఏం అడిగాడు ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 2 నెంబర్స్. విలోమాల మొత్తం కావాలన్నాడు. విలోమాల మొత్తం కావాలంటే ఏం చేస్తాము ఏ ప్లస్ బి బై ఏబి చేయండి. ఏ బై ఏబి ప్లస్ బి బై ఏబి. ఏ క్యాన్సిల్ అయిపోద్ది, బి క్యాన్సిల్ అయిపోద్ది. ఏమొచ్చింది మనకి 1/b ప్లస్ 1/a. 1/b ప్లస్ 1/a అంటే విలోమాల మొత్తమే కదా. దాని వాల్యూ దేనికి సమానమైంది ఏ ప్లస్ బి బై ఏబికి సమానమైంది. ఏ ప్లస్ బి అంటే 21, ఏబి అంటే 7 ఇంటూ 14. ఇది 3 సార్లు పోయింది. ఆన్సర్ ఎంత 3/14. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ చతుర్థానుపాతం కావాలి. 6, 9, 18 ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది మనకు చతుర్థానుపాతం అవుతుంది. ఏబిసిడి అనుకోండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బై బి అంటే 6/9 ఈజ్ ఈక్వల్ టు 18/x. 6 ఇందులో 3 సార్లు పోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందమ్మా 9 3 = 27. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 9 ఇంటూ 3 27 అయింది. దట్ మీన్స్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ పర్సన్ ఇన్వెస్ట్ 30,000 ఫర్ 5 years at a certain rate of interest compounded annually. At the end of 1 year, if the sum amounts 34,200, then find the amount at the end of 2nd year. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇచ్చాడమ్మా 30,000 రూపాయలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 30,000. ఇక్కడ 5 సంవత్సరాలకి చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఆర్ ఎంతో తెలియదు మనకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు. బట్ 5 years అన్నాడు కానీ మనకి 5 అనేది ఇక్కడ అవసరం లేదు అసలు. ఎందుకని అట్ ద ఎండ్ ఆఫ్ 1 year ఇఫ్ ద సమ్ అమౌంట్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 year అయినప్పుడు 1 సంవత్సరం తర్వాత టోటల్ అమౌంట్ ఎంత అంటే 34,200 రూపాయలు. అంటే ఇంట్రెస్ట్ ఎంత అయిందని 4,200 రూపాయలు అయిందమ్మా. మనల్ని అడిగింది ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ 2nd year. ఈ క్వశ్చన్లో అయితే 5 సంవత్సరాలు అన్నాడు, కానీ 2వ సంవత్సరం తర్వాత చివరిలో అయ్యే మొత్తం అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇది మొదటి సంవత్సరం అయినప్పుడు 34,200 అయింది. 2వ సంవత్సరం తర్వాత ఎంత అవుతుంది అంటున్నాడమ్మా. 2వ సంవత్సరం తర్వాత ఎంత అవుతుంది అంటే ముందు మనకి అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలంటే మనకు తెలిసిన ఒక ఫార్ములా ఉంది ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. దీని నుంచి ఫస్ట్ ఆర్ కనుక్కుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 100I/PT. 100 ఇంటూ ఐ ఎంత 4,200 బై పి అంటే ఎంతమ్మా 30,000 ఇంటూ టీ అంటే 1 సంవత్సరం. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, 2 సున్నాలు పోతాయి. 3 ఇందులో 14 సార్లు పోతుంది. 14 3 = 42. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 14%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14% అయింది. అంటే మొదటి సంవత్సరం 34,200 అయింది. కాబట్టి చూడండి సింపుల్గా మనం ఏం చేయక్కర్లేదు, ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 34,200 కదా. 2వ సంవత్సరం కూడా సేమ్ 34,200 అవుతుంది. మళ్ళీ 4,200 వడ్డీ అవుతుంది కదా 14% ఇంట్రెస్ట్ తోటి. దాంతోపాటుగా ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి ఈ 40/100కి ఇంటూ 14 చేయండి. ఎంత అవుతుంది 14 2 = 28, 14 4 = 56.
588 588 రూపాయలు అడిషనల్గా యాడ్ అవుతుందమ్మా. 8 8 9 8 సో 38,988 రూపాయలు అవుతుంది. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఏమి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన పని లేదు. ప్రాబ్లం చూడండి, 1 ఇయర్కి 34,200 అయింది. 2 సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 14% ఇంట్రెస్ట్ తోటి 14% ఇంట్రెస్ట్ తోటి అంటే ఈ 34,200 మీద 14% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 14% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 30,000 మీద క్యాలిక్యులేట్ చేస్తే 4,200 వస్తుంది. 4,200 మీద క్యాలిక్యులేట్ చేస్తే 588 వచ్చింది. సో మొత్తంగా నేను 34,200 మీద 14 మల్టిప్లై చేసి చేయలేదు. ఎందుకని? మనకి క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ చేస్తాడు కదా 30,000కి 4,200 అని. సో నేను రిమైనింగ్ 4,200 మీద చేశానమ్మా. ఇది 4,200కి, ఇది 30,000కి ఇంట్రెస్ట్ అనమాట. సో అలా మనము ఈ 34,200కి యాడ్ చేసుకుంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇది. ఈ రెండు కలిపితే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు కావాల్సిన సమ్ అయితే వస్తుంది. ఇది ఈజీగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 14 persons కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5/12 part వర్క్ ఇన్ 18 days వర్కింగ్ ఇన్ 7 hours డైలీ. సో ఇక్కడ 14 persons అంటే M1 = 14 అనుకున్నాం. తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తున్నారు? 18 రోజులు పనిచేస్తున్నారు. గంటలు కూడా ఇచ్చాడు. రోజుకి 7 గంటలు పనిచేస్తున్నారంట. మొత్తం పని ఎంత అంటే 5/12 అంటే మొత్తం పని 12 కదా. 12లో 5 భాగాలు పనిచేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇంకా నెక్స్ట్ హాఫ్ పార్ట్ ఏం అడిగాడు? 21 మంది వ్యక్తులు కావాలంట. అంటే M2 = 21 వేసుకోండి. ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలంట? 15 రోజుల్లో పూర్తి చేయాలంట. ఎన్ని గంటలు పని చేయాలి? అదే మనం కనుక్కోవాల్సింది. ఎంత పని మిగిలి ఉంటుంది? 12లో 5 పోతే 7 మిగులుతుంది. సో ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. M1 H1 D1 W2 = M2 H2 D2 W1. ఎందుకంటే ఈ 3 విలోమానుపాతంలో, ఈ 2 అనులోమానుపాతంలో ఉంటాయమ్మా. M1 W2 అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి వీటికి. అందుకని ఇక్కడ రివర్స్లో వస్తాయి. M1 ఉన్న చోట ఇక్కడ 2 వస్తుంది వర్క్కి. సో అందుకని మనకి ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది అవర్స్, డేస్. ఒకవేళ మనకు అవర్స్ ఇవ్వలేదనుకో, M1 D1 W2 = M2 D2 W1. లేదు ఒకసారి రోజులు ఇవ్వడు, గంటలే ఇస్తాడు. అప్పుడు D తీసేస్తాం. ఒకసారి పర్సన్స్ ఇవ్వకుండా మనకి డేస్, వర్క్ ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అనేది మనకి ఇస్తే అప్పుడు పర్సన్స్ తీసేస్తాం. సో అలా లేదు, ఒకసారి అవర్స్, డేస్ కాకుండా ఓన్లీ పర్సన్, వర్క్ మీద ఇచ్చాడు అనుకో, M1 W2 = M2 W1 అవుతుంది. సో ఈ రకంగా మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము ఈ ఫార్ములాని ఏ రకంగా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి M1 ఫస్ట్ రాసుకుందాం. 14 × 7 × 18 × W2 అంటే 7 అమ్మ. M2 అంటే ఎంత అవుతుంది? 21 × H2 మనం కనుక్కోవాల్సిన వాల్యూ. D2 అంటే 15, W1 అంటే 5 అమ్మ. ఇప్పుడు ఇక్కడ చూడండి, 7 ఇందులో 3 టైమ్స్ పోతుంది, 3 ఇందులో 6 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ చూడండి, 14 × 7 × 2 × 3 = H2 × 15 × 5. సో 3 ఇందులో మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. ఇది 25 H2. ఇక్కడ ఎంత అయిందమ్మా? 14 × 14 196 అయింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ = 196/25. 7 175 సార్లు పోతుంది. 175 సార్లు పోతే 7 21/25 గంటలు అవుతుందమ్మా. ఇచ్చాడు కదా ఆప్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 bicycles are bought for 16,500 and the transport per bicycle is 200. సో 3 సైకిళ్ళు తీసుకున్నారు 16,500కి. 200 రూపాయలంటే 3 సైకిళ్ళకి 600 అమ్మ. 0 0 11. సో మొత్తం 3 సైకిళ్ళు కలిపి 17,100 రూపాయలు. ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 cycles is 17,100. సో 1 సైకిల్ కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాం? 17,100/3 చేయండి. 3 5 15,
21 అంటే 3 ఏళ్ళు 21 అంటే ఒక సైకిల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? ఒక సైకిల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 5,700 రూపాయలు అయింది. ఈ 5,700 రూపాయలకి 8% లాభం కావాలమ్మా. అంటే 57 ఫర్ 8% ప్రాఫిట్. 8% ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5700 ఇంటూ 108/100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 108 ఇంటూ 57 చేయండి. 7 8 జార్ 56, 7 1 జార్ 7, 5, మళ్ళీ 7 1 జార్ 7, 5 8 జార్ 40, 4, 5 1 జార్ 5, 6 5 11, 6,156 రూపాయలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 6,150 రూపాయలు ఒక్కొక్క సైకిల్ అమ్మాలి. సో అప్పుడు మనకి 8% ప్రాఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఎ మ్యాన్ క్లైమ్స్ ఎ హిల్ అట్ 6 km/h on the journey from foot to top and returns at 10 km/h. సో ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు 6, V2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఎప్పుడైతే అడుగుతాడో సగటు వడి ఎప్పుడైతే అడుగుతాడో మనకి ఫార్ములా ఉంది 2 ఇంటూ V1 V2/V1 + V2. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో 2 ఇంటూ 6 ఇంటూ 10/6 + 10 దట్ మీన్స్ 16. ఇది ఇందులో 8 టైమ్స్ పోతుంది. 60/8. 60/8 అంటే 8 7 జార్ 56, 7.5 అవర్స్. 7.5 km/h. km/h ఎందుకంటే సగటు స్పీడ్ కాబట్టి 60/8 అంటే 7.5 km/h అవుతుంది. నెక్స్ట్, మోహన్ బైస్ అన్ ఆర్టికల్ అండ్ సెల్స్ ఇట్ అట్ ఎ లాట్ ఆఫ్ 5%. మోహన్ ఒక ఆర్టికల్ కొన్నాడు. ఆర్టికల్ కొని 5% నష్టానికి అమ్మాడు. 5% నష్టానికి అమ్మాడు. ఇఫ్ హీ వుడ్ బాట్ ఇట్ ఫర్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ మోర్ ఫర్ 25 రూపీస్ మోర్, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 20%. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్? సో నేను కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటున్నాము. సో నేను 100 రూపీస్కి ఎంత అవుతుందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నేను 100 రూపీస్ అనుకుంటాను. నాకు సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు? 5 రూపాయలు నష్టానికి అమ్మాం కాబట్టి 95 రూపాయలకి అమ్మాడు. సింపుల్గా అర్థమైంది కదా, ఫస్ట్ సెంటెన్స్కి అర్థం అది. ఒక వస్తువుని 100 రూపాయలకు కొని 5 రూపాయలు నష్టానికి అమ్మాడంటే 95 రూపాయలకి అమ్మేశాడు. ఇప్పుడు ఎజంప్షన్ చేసుకోమంటున్నాడు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బాట్ ఇట్ ఫర్ 20% లెస్ అంటే సెకండ్ కేసులో మన కాస్ట్ ప్రైస్ 80 రూపాయలే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 25 రూపీస్ మోర్ అంటే 95కి 25 కలపండి. 10 1 9 10 120 రూపాయలకు అమ్మని చెప్తున్నాడు. 120 రూపాయలకు అనకన అమ్మినట్టయితే అతనికి 20% గెయిన్ వచ్చిందంటమ్మ. ఇప్పుడు 80 హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20% గెయిన్ వస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ ఈ 1 అనుకుందాం, ఇది 80 రూపాయలు కదా. సో 80 రూపాయలకి నాకు దీని మీద నాకు 20% లాభం రావాలి. దీని మీద నాకు 20% లాభం రావాలి. 20% లాభం రావాలంటే 20% గెయిన్ కావాలి నాకు. 20% గెయిన్ కావాలంటే నాకు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 120 ఇంటూ 80/100. 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 96 రూపాయలు. అంటే నేను అంటే ఒకవేళ నేను 80 రూపాయలకి ఆ వస్తువుని కొనుక్కొని 96 రూపాయలకు కనుక అమ్మితే నాకు గెయిన్ ఎంత వచ్చిందమ్మా? 20% గెయిన్ వచ్చింది. బట్ ఈ 20% గెయిన్ అనేది దేనికి డిఫరెన్స్ అంట? ఈ 96కిను 95కి అంటే 2 సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్. సెల్లింగ్ ప్రైస్ 1, ఫస్ట్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత? 96 మైనస్ 95 ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి. 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు మనకి అంటే 1% అనుకుందాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? ఇచ్చాడు మనకి 25 రూపీస్ అన్నాడు. 1% ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ అమ్మ. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 100% కదా. 1% 25 రూపీస్ అన్నప్పుడు 100% అంటే ఎంత అవుతుంది? 2,500 రూపాయలు అవుతుంది. 2,500 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 10 lakhs. 10 లక్షలు ఉంది ప్రజెంట్ పాపులేషన్. ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 12.1 lakh డ్యూరింగ్ నెక్స్ట్ 2 years. తర్వాత 2 సంవత్సరాలకి 12.1 లక్ష అన్నమాట. సో రేషియో ఆఫ్ ఇంక్రీజ్ 12.10/10 ఈజ్ ఈక్వల్ టు 1.21. యూనిఫామ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక్కోమంటున్నాడు. యూనిఫామ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక్కోమంటే గ్రోత్ రేట్ 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ చేయండి అమ్మ. 3 సంవత్సరాలకైతే క్యూబ్ రూట్ చేయాలి. సో 2 years కాబట్టి ఏం చేసాం మనము స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. ఒకవేళ 3 years అంటే ఏం చేస్తాము క్యూబ్ రూట్ కనుక్కోవాలి. 4 years అనుకో 4th రూట్ కనుక్కోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది 1.1 వచ్చింది. అంటే 100కి 1 పెరిగింది అంటే 0.1 పెరిగింది. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 10% ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే 1 మీద 0.1 పెరిగింది. 0.1 పెరిగిందంటే 0.1 into 100% లేదా 1.1 - 1 కూడా చేయొచ్చు. ఇదే కదా గ్రోత్ రేటు. గ్రోత్ రేట్ అంటే ఏంటమ్మా 1 మీద ఎంత పెరిగిందని మనకు వచ్చింది. 1 మీద ఎంత పెరిగింది 0.1 పెరిగింది. సో కాబట్టి 0.1 into 100 చేస్తే మనకు కావాల్సిన పర్సంటేజ్ ఇంక్రీజ్ వస్తుంది. 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ద పర్సంటేజ్ ఈక్వలెన్స్ ఆఫ్ 3/4. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది 3/4 into 100 అంటే 325 times పోతుంది 75%. వెరీ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 625 meters. సో ఇది 625 meters అమ్మ మొత్తం టోటల్ పెరిమీటర్ది. నెక్స్ట్ ఎక్స్ వై ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకుందాం. వీడి ఎక్స్ వీడి వై అనుకుందాము. ఎక్స్ 36 km/h వేగంతో వీడు 54 km/h వేగంతో ఆపోజిట్ డైరెక్షన్లో పోతే ఎప్పుడు మీట్ అవుతారు అన్నాడు. ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నారో వెలాసిటీస్ యాడ్ అవుతాయి. రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. 54 + 36 ఎంత అయింది 90 km/h. మనకి ఇక్కడ ఆప్షన్లు సెకండ్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మార్చేసేయండి. ఇది 5 సార్లు పోతుంది. మొత్తం 25 m/s అమ్మ. సో కాబట్టి ఎప్పుడు మీట్ అవుతారు అంటే ఏం చేస్తాము డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. 25 సెకండ్లో మీట్ అవుతారు ఇన్ 25 seconds. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా ఫార్ములా ఇది డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. సో రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. ఇక్కడ వ్యతిరేక దిశలో వస్తున్నాయి కాబట్టి ప్లస్ చేస్తామమ్మా. అదే సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఇస్ 24 centimeters. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 centimeters అమ్మ. స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు కూడా ట్రిప్లెట్లో ఉంటాయమ్మా కాబట్టి ఆర్ 7 అవుతుంది. ఎలా అవుతుంది ఏంటి అంటే మనం ఈ ఫిగర్ చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఇది ఆర్ అమ్మ, ఇది ఎల్, ఇది హెచ్. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. ఇది 25 అన్నాం అనుకో అంటే హైపోటనస్ 25, కర్ణం 25, ఇది 24 అంటే ఆర్ ఖచ్చితంగా 7 అయినప్పుడే సాధ్యమవుతుంది. లేదు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 25² - 24² చేసి అండర్ రూట్ చేసినా కూడా మనకు అదే వస్తుంది. అయితే శంకు వక్రతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా πRL 22/7 into 7 into 25. సో 22 ఇప్పుడు 22 into 25 చేయాలి. 22 into 25 చేశారంటే ఇక్కడ మనకు చూడండి 250, ఇదొక 500. సో 550 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. 550 స్క్వేర్ సెంటీమీటర్ అంతే కదా. 25 into 2 50 అయింది. 25 into 2 మళ్ళీ 50 అయింది. 500 + 50 550. సో 550 cm² మనకి ఏరియా అయిందమ్మా. నెక్స్ట్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై మహేష్ ఇన్ 5 subjects ఇస్ 62. 5 సబ్జెక్టులకి పాపం 62 వచ్చిందమ్మా. 6వ సబ్జెక్ట్లో 71 వచ్చేసింది. ఒక సబ్జెక్ట్లో ఎంత వచ్చింది 71 వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు 6 సబ్జెక్టులకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 6 subjects. ఏం కష్టపడద్దు. నేను ఒక అజంప్షన్ అనుకుంటా 6వ సబ్జెక్టుకు కూడా అంటే ఈ సబ్జెక్టుకు కూడా నాకు 62 మార్కులే వచ్చినాయి అనుకో. మొత్తం యావరేజ్ నాకు ఎంత అవుతుంది 62 అవుతుంది కదా. 6వ సబ్జెక్టులో కూడా 62 మార్కులే వచ్చినాయి అంటే టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది ఏం మారదు 62 అవుతుంది. బట్ కానీ నాకు 62 రాలేదు. 62 కంటే ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి 9 మార్కులు ఎక్కువ వచ్చినాయి.
సో ఎక్కువ వచ్చిన మార్కులు 9. ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు అయిపోయినాయి? 5+1 6 అయింది. కాబట్టి 9/6 62కి 9/6 యాడ్ చేయండి. ఇది ఎంత? 3/2. 3/2 అంటే 1.5. 62 + 1.5 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యావరేజ్ ఎంత అవుతుంది? 63.5. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చేయడం మనకు రాకపోతే మనం ఏం చేయాలంటే 5 × 62 చేసి దానికి 71 యాడ్ చేయాలి. టోటల్ వాల్యూ ఎంత వచ్చిందో చూసి దానికి /6 చేయాలి. అలా చేసి మనము యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఉలెన్ జాకెట్ ఈస్ 800 అమ్మ. మార్క్డ్ ప్రైస్ 800 రూపాయలని ఇచ్చాడు. షాప్ కీపర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. 10% డిస్కౌంట్ అంటే 80 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 720 రూపాయలు ఇప్పుడు ఆ జాకెట్. ఇంకేం చేశాడు? ఆఫ్ సీజన్, ఆ సీజన్ కాదు కాబట్టి ఇంకొక 5% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు 720, 10% అయితే 72 రూపాయలమ్మ, 5% అయితే 36 రూపాయలు. 5% డిస్కౌంట్ -36 చేయండి. ఎంత పోతుంది? 4. 11లోంచి 3 తీస్తే 8. 684 రూపాయలు. కాబట్టి ఆ జాకెట్ అమ్మకపు వెల ఎంత అంటే 684 రూపీస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ నుంచి ఇచ్చినటువంటి 20 ప్రీవియస్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. సో నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం జేఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.